బీసీ రిజర్వేషన్ల అమలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నిర్వహించే తెలంగాణ బంద్కు కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని పరిగి శాసనసభ్యులు డీసీసీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ జిల్లా ఉపాధ్యక్షుడు లాలకృష్ణ ప్రసాద్, సీసీ ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్, ఈ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అయ్యూబ్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇప్పటికే చట్టసభలో బిల్లు ఆమోదం తెలిపి గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండడం వల్ల జీవో ద్వారా రిజర్వేషన్ కల్పన కృషి చేసినప్పటికీ జీవోను రద్దు చేయడం ద్వారా బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో త్వరలో ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధంగా ఉందని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం స్థానిక సంస్థలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ సంఘాల పిలుపుకు వాళ్ళు వివిధ రాజకీయ పక్షాల దగ్గరికి వెళ్ళి మీ మద్దతు కూడా మాకు ఇవ్వాలి అని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని నిన్న సంప్రదించడం జరిగింది. సంప్రదిస్తే వెంటనే తను మాట్లాడకుండా వెంటనే మా కాంగ్రెస్ పార్టీ మద్దతు మీకు ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ లోపల అంతటా కూడా పాల్గొనాలి. బీసీ సంఘాల తరఫున అయితే ఐక్య కార్యాచరణ చేసి వాళ్ళు కార్యక్రమం తీసుకొని రేపు బంద్కు పిలిపించారు. దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ, మన దేశంలో గతంలో కూడా ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. చాలామంది కొంతమంది ఏమంటారంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్లస్ ఇంకా అందరికీ కూడా తెలుసు ఈ జీవోలు చెల్లవని, ఈ జీవోలు తెలిసి కూడా ఈ విధంగా చేశారని కాంగ్రెస్ పార్టీని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఏ ఉద్యమం జరగాలన్నా, మన దేశానికి స్వాతంత్రం వచ్చినా, తెలంగాణ రాష్ట్రం వచ్చినా అది ఒక్క రోజులో అయిన పని కాదు. గతంలో కూడా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితి అని పార్టీ పెట్టి తెలంగాణ ప్రజా సమితిలో కూడా తెలంగాణ అభ్యర్థులు నిలబెట్టి కూడా గెలిపించుకున్నాం. కానీ గెలిపించుకున్నంత మాత్రం అప్పటిదే రాలేదు, టైం పట్టింది దాన్ని. అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు కూడా ఎస్సీ వర్గీకరణ గురించి సుదీర్ఘకాలం 20 సంవత్సరాలు కొట్లాడితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఫైనల్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఇంప్లిమెంట్ చేసింది మన కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు కూడా మాకు రాహుల్ గాంధీ గారు ఏమంటారు అంటే తెలంగాణనే రోల్ మోడల్ మన భారతదేశానికి అని చెప్తున్నాం. మరి రోల్ మోడల్ చేయాలంటే మనం ప్రాథమికంగా అన్ని పక్షాల మద్దతు కూడగట్టాలన్న ఉద్దేశంతోనే మన రేవంత్ రెడ్డి గారు దీన్ని చట్టసభలో పెట్టారు. మరి మీరు ఏం చెప్తారు చెప్పండి అని బీజేపీ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళని అడిగితే మద్దతు తెలిపారు. మనం ఈ చట్టం ఏదైతే మనం చేస్తున్నామో బీసీకి సంబంధించిన రిజర్వేషన్ 42%కు మద్దతు తెలిపారు. ఆ మద్దతు తెలిపిన దానికి కట్టుబడి రేపు కోర్టులో కావచ్చు, కేంద్రంలో పార్లమెంట్లో కావచ్చు సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాం. మీరందరూ గమనించారు, వాళ్ళు ఎక్కడ కూడా కోర్టులలో ఇంప్లీడ్ కాలేదు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంప్లీడ్ అయినాం. మా మంత్రులు పోయారు, హైకోర్టుకు పోయారు, ఢిల్లీకి పోయారు, ముఖ్యమంత్రి పోయిండు, న్యాయవాదులతో సంప్రదించారు, మా ఎంపీలు ఆర్గ్యూ చేశారు, జూమ్ మీటింగ్ లోపల ఆర్గ్యుమెంట్ చేశారు మన హైకోర్టుకి సంబంధించినటువంటి. ఇవన్నీ కూడా మీరు గమనించారు. మరి వాళ్ళు కూడా ఆ విధంగా చేయాలి కదా. మరి ఆ విషయం లోపల మా నాయకులను కొడుతున్నది అంటే మీరు స్పష్టంగా మాట్లాడాలి. ఈ విషయం మనం చెప్పాలా ప్రజలకు. ఏంటంటే మీరు కూడా ఆ విధంగా చేయండి. బీజేపీ వాళ్ళు కూడా చట్టసభ లోపల వాళ్ళ కేంద్రంలో వాళ్ళు ఉన్నారు. మా గవర్నమెంట్ గిట్ట బీజేపీలో కేంద్రంలో వస్తే తక్కువనే చేసేస్తాం, అర్థం కదా. సో మీరున్నారు కాబట్టి మీరు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోర్టులు ఉంది, మా కోర్టులో లేదు. అప్పటి వరకు మేము ఏం చేయాలి, ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. ఇంకా కోర్టులు ఏ విధంగా చెప్పినాయో ఆ విధంగా మేము చేసాగిస్తూ ముందుకు పోతూ మా అల్టిమేట్ లక్ష్యం మా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధాన్ని అమలు పరిచే కార్యక్రమంలో మేమంతా కూడా దీని విషయం లోపల పనిచేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ రేపటి బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఇది అది సపరేట్ కానీ ఈ సపరేట్